ఇప్పుడు ఆకాన్ చెప్పిన మాట ఏంటంటే చూశాడంట. చూపు అనేది చాలా ప్రమాదకరమైనది, జాగ్రత్త. ఏదోను తోటలో కూడా ఆ చూపే తేడా చేసింది. చూశాడు, చూసి ఫస్ట్ మోసపోయాడు. ఈరోజు ప్రజలు కూడా ఎక్కువగా మోసపోతుంది ఎక్కడో తెలుసా? చూసి 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 కళ్ళు లొట్ల ఏదో అంటారు, అదేనా? చూసి 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 పాడైపోతున్నారు దేవుని బిడ్డలు. జాగ్రత్తగా వినండి. ఆకాను పాడైపోవటానికి ఒక కారణం ఏందంటే, ఆకానే చెబుతున్న మాట అక్కడున్న వాటినంట చూశాడంట. చూసినవి చూసి 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 ఈరోజు గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రజలమైన మనం అన్నీ చూడొచ్చు, కానీ ప్రైజ్ ది లార్డ్ ఎలా చూడకూడదో ముందు తెలుసుకోవాలి. చూస్తున్నాం, చూసేదాన్ని ఎలా చూడకూడదు చదువుకుందాం. కొన్ని సూపులు ఉండే ఈ పూట, ఈ సూపులు ఏమన్నా ఉంటే ఇప్పుడే కళ్ళల్లో నుండి రామలింగారెడ్డి గారు కాదు కానీ యేసు ప్రభువే ఆపరేషన్ చేస్తున్నాడు ఇప్పుడు కళ్ళకి. జరుగునుగాక. కళ్ళకి ఆపరేషన్ ప్రారంభమైంది. సుక్కడాలకు సంబంధించింది కాదు కానీ, ఇది పొరలకు సంబంధించింది కాదు కానీ, నిన్ను పాపంలో పడి నీకు మరణం తీసుకురాకుండా చేయగలిగిన ఆపరేషన్ దేవుడు చేస్తున్నాడు. జరుగునుగాక. ఎంతమంది దీన్ని అంగీకరిస్తారు? ప్రైజ్ ది లార్డ్. ఇవాళ మూడోది ఆయన గారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నాకెళ్ళి చూడండి, సూపు గురించి చెబుతున్నా. ఎవరికి వెళ్ళి చూడద్దు అసలు. మీరు పక్కన వాళ్ళు మిమ్మల్ని గిచ్చినా కూడా చూడబాకండి, గిల్లినా కూడా చూడబాకండి. ఇప్పుడు సూపు మీదే అంత టార్గెట్, అందరు నా వైపే చూడాలని నేను చెబుతున్నా. పిల్లలు మీ మధ్య తిరుగుతున్నా, మీకు ఎవరు ఆగపడట్లా, నేనే ఆగపడాలి. మధ్య మధ్యలో అస్సలు ఆ డైలాగులు కూడా రాకూడదు నీ కాడ నుంచి. విను. ప్రైజ్ ది లార్డ్. కొంచెం కఠినంగా ఉన్నా ఇది నీకు ఒక ఆశీర్వాదాన్ని ఇస్తుంది. కొంచెం కఠినంగా ఉన్నా ఇది దేవుని ఇస్తుంది. ఇంజక్షన్ కొద్దిగా నొప్పిగా ఉన్నా కాసేపులు చెమటలు పడతాయి. ఏం పోయి ఓర్చుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప పొందుకుందాము గాక. ఈ మధ్య ఆ దేవుని బిడ్డల జీవితంలో చూడటం తప్పులేదు, కానీ కొన్ని రకాలైన చూపులు మనిషిని జీవితానికి, మరణానికి, నాశనానికి అప్పచెబుతున్నాయి. కుటుంబాలు పాడైతడి చేస్తాయి. చదువుకుందాం ఒక మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. నేను మీతో చెప్పును దేవన. ఇది ఏ మనిషి చెప్పింది కాదండి, యేసు ప్రభువే స్వయంగా చెప్పిన మాట. ఏంది యేసు ప్రభు చెప్పిన మాట? ఒక స్త్రీని ఏ చూపు అంట? చెప్పండి చెప్పండి. చూపులు చాలా రకాలు ఉన్నాయి, కానీ అన్ని రకాలు చెప్పుకోవడానికి సమయం లేదు, కానీ కొన్ని రకాలే చెబుతా. ప్రైజ్ ది లార్డ్. ఏ చూపు? ఎవరు బలగట్లేదు ఏంది? ఒక అమ్మాయిని గనక ఒక పురుషుడు చూడటం తప్పు లేదు, కానీ ఏ చూపు చూడకూడదు? ఈ ఎక్కువైన ఈ మధ్య ఒక అబ్బాయిని ఒక అమ్మాయి చూడటం తప్పు లేదు, కానీ ఏ చూపు చూడకూడదు దేవుని బిడ్డలో? చూస్తే ఏం చేస్తాయా అంటే చదువు. అలా ఎవరైనా మోహపు చూపు అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఎవరైనా చూసే ప్రతి వాడికి అప్పుడే తన హృదయంలో, అబ్బా ఎక్కడంట, హృదయంలో వ్యభిచారం చేసిన వాడు అవుతాడట. ఈ స్పిరిట్ ఎక్కువగా పనిచేస్తుంది. సాతాను వాడుతున్న ఆయుధాలలో ఇది ఒక భయంకరమైన ఆయుధం. ఈ ఉదయకాలమున దేవుని బిడ్డ, ఇది శపితమైనదే. ఇది నీకు కొంచెమైనా కూడా నీ కళ్ళల్లోనికి ఇది నువ్వు రానికూడదు. ఇది గనక వచ్చిందా శాపం నీ మీదకి వస్తుంది. శాపం వచ్చిందా, శపించబడిన వాడు ఎవడు పరలోకానికి వెళ్ళడు. శపించబడిన వాడు వెళ్ళే ప్రాంతమే పాతాళం. ఈ ఉదయకాలమున ఈ స్పిరిట్ని, ఈ చూపుని దేవుని బిడ్డలైన మనం జయించుదముగాక, జయించుదముగాక. హల్లెలూయా. ఈరోజు ఎక్కడ శారీరక సంబంధమైన వ్యభిచారాలు జరగటల్లా. వ్యభిచారం అనేది ఎక్కడ జరుగుతుందని దేవుని వాక్యం చెబుతుంది అంటే హృదయాలలో జరుగుతుంది. సంగమా, దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. ఆ
చూచి మనసులో వాటికి రిలేషన్ ఏర్పడ్డది. ఈ ఉదయకాలమున దేవుని ప్రజలమైన వాక్యం చదువుతున్న నన్ను మొదలుకొని వాక్యం వింటున్న మీరు, వృద్ధాప్యంలో ఉన్న మీరు కూడా ఈ విషయాన్ని జాగ్రత్తగా వినాలి. నేను ముసల్దాని, నాకు గాదిలే ఈ వాక్యం అని నువ్వు కళ్ళు మూసుకుంటే కుదరదు. కళ్ళు తెరిచిన వాక్యం. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే, మోహపు చూపులు ఎక్కువైపోయినాయి. ఈ ఉదయకాలంలో నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, వాళ్ళు ఎవరైనా సరే, ఏ స్థాయిలో వాళ్ళు ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇలాంటి చూపు గనక నిన్ను ఏలుబడి చేస్తుంటే, ఇది గనక నువ్వు కలిగి ఉంటే ఇది శపితమైనది. ఎలాంటిది ఇది? శపితమైనది. కొంచెం ఉన్న శాపం మీ మీదకి వస్తుందని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, నా వైపు చూసి వినండి ఈ మాట. దేవుడు మన మీద దృష్టి పెట్టి, చూపు పెట్టి మాట చెబుతున్నాడు. దీనిలో చాలా మంది దొరికిపోయి పాడైపోతున్నారు. ఎనీవే, ఒక విధంగా చెప్పాలంటే, ఒక పరాయి స్త్రీ చూసినప్పుడు ఇలాంటి చూపు వస్తుంది, పరాయి పురుషుని చూసినప్పుడు ఇలాంటిది వస్తుంది. చివరికి ఇదిగో దీనిలో కూడా ఇలాంటి వాటిని చూసి, ఫోనుల్లో యవనస్తులు జాగ్రత్తగా, ఫోనుల్లో కూడా ఒక అందమైన అమ్మాయి అగపడితే అక్కడే నిల్చొని చూడటం, ఫోన్లో కూడా ఒక అందమైన ఒక అబ్బాయి కనిపిస్తే అక్కడ కూడా ఆ వీడియోని, ఆ ఫోటోని నిలబెట్టి చూసే ఒక చూపే కామపు చూపు. సంఘాన్ని సాతానుడు కనిపించకుండా ఈ విధముగా బయటికి కనిపించని పాపం ఇది. ఎక్కడ జరుగుతుందంట? మాట్లాడండి అక్క. ఎక్కడ జరుగుతుందంట? హృదయములో వ్యభిచారం జరుగుతుందట. ఇలాంటి చూపులు ఒకవేళ దేవుని ప్రజల్లో ఏమన్నా ఉంటే ఈ పోటే వాటన్నిటిని తుత్తు నీలుగా మీరు నరుకుదురుగాక. ఆమేన్. ఒకవేళ అలాంటి ప్రేరేపణ సాతానుడు చూసినప్పుడల్లా నీళ్ళు కలగజేస్తున్నాడా? ఇప్పుడే ప్రభు కాడు దీని మీద నాకు విజయాన్ని అని ప్రభు పాదాలు పట్టుకుని నువ్వు ఏడ్చుదువుగాక. ఏ కళ్ళైతే నీ కామాన్ని కలగజేస్తున్నాయో ఆ కళ్ళల్లో నుండి కన్నీరు కార్చి ఆ పాపాన్ని సరిచేసుకుందాముగాక. కామంగా చూడటానికి సహకరిస్తే కానీ కళ్ళు, అదే పాపం పోవటానికి, ఏడవటానికి మాత్రం కళ్ళు సహకరించట్లా. ఈరోజే ఆ పశ్చాత్తాపాన్ని పరిశుద్ధాత్ముడు కలగ చేయునుగాక. అందుకే బైబిల్లో రాయబడిన మాట ఏందో తెలుసా? నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా కూడా ఎలా ఉంటుందంట? పాపానికి దొరకగా ఉండదు. మొదట సాతానుగాడు నీ కన్నుని పట్టించుకుంటాడు, ఆ తర్వాత నీ దేహాన్ని వాడుకుంటాడు సాతాను. అందుకని కన్ను చాలా విలువైనదే, కన్ను చాలా శ్రేష్టమైనదే. అందుకనే కంటి విషయంలో జాగ్రత్తగా దేవుని ప్రజలు ఉండాలి. హల్లెలూయా. ఆకాను ఫ్యామిలీ కానాను చేరకుండా మధ్యలోనే తగలబడి చచ్చిపోవడానికి కారణం ఏందో తెలుసా? మొట్టమొదట ఆకాను ఎక్కడ తేడాపడ్డాడు అంటే చూచే విషయంలో తేడాపడ్డాడు. ఎక్కడ? చెప్పండి. ఈరోజు నేను అంటాను, నువ్వు కూడా చూసే విషయంలో తేడా పడుతున్నావా? చివరికి అది మరణానికి దారి తీసిద్ది. చూసే చూపులో ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా, ఏ పర్సన్ అయినా చూసే విషయంలో తేడా పడితే గతి ఏమైతాయి అంటే మరణానికే గతి అయింది. ఆకాను చూపులో తేడా పడ్డాడు, చచ్చిపోయాడు. మొట్టమొదట ఆకాను తన నోట చెప్పిన మాట ఏమిటంటే చూచాను అని చెప్పాడు. ఏం చెప్పాడు? చెప్పక్క. మన దేవుడికున్న పేరు కూడా ఏందో తెలుసా? చూచుచున్న దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఉదయకాలమున సంఘమైన మనమందరము చూచే విషయంలో ఎలాంటి కామతురతకు అవకాశం లేకుండా ఒక మంచి చూపు కలిగి లోకంలో బ్రతుకుదుముగాక. పరిశుద్ధాత్ముడు సహాయం చేయునుగాక. యేసయ్య సహాయము చేయునుగాక. నేనంటాను, ఒకవేళ అలాంటి విషయంలో నువ్వు ఇప్పటికే బలహీనపడి ఉంటే ఇప్పుడు దేవుడు నిన్ను అక్కడ నుండి లేపటానికి నీతో మాట్లాడుతున్నాడు. అప్పచెప్పుకొందువుగాక.